భారతీయులు మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. భారతీయుల కారణంగానే నిరుద్యోగం పెరుగుతోంది. మాకు ఉద్యోగాలు కరువవుతున్నాయి. H1B వీసాలను భారతీయులకు ఇవ్వద్దు. కొంతకాలంగా ట్రంప్ యంత్రాంగం అతడి మద్దతుదారులు చేస్తున్న ఆరోపణలు ఇవి. అయితే ట్రంప్ మద్దతుదారుల డిప్ప పగిలిపోయే డేటాను అమెరికానే విడుదల చేసింది. అమెరికన్ల నిరుద్యోగానికి కారణం భారతీయులు కాదని తేల్చి చెప్పింది. అమెరికాలో ట్రంప్ విధానాలతోనే నిరుద్యోగం పెరుగుతోందని తాజా డేటా వెల్లడించింది. కరోనా పాండమిక్ తర్వాత దారుణ స్థాయికి నిరుద్యోగం పెరిగిందని వెల్లడించింది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఎందుకు నిరుద్యోగం అమెరికాలో పెరుగుతోంది? ట్రంప్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ముంచేస్తాయా? వాచ్ ది స్టోరీ. అమెరికాలో పెరిగే నిరుద్యోగానికి ఎవరు కారణం? భారతీయులే అమెరికన్ల జాబ్స్ కొల్లగొడుతున్నారా? అమెరికాకు స్వర్ణయుగాన్ని ట్రంప్ తెస్తున్నాడా? ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అయితే ఈ డేంజర్ బెల్స్ ను వాల్ స్ట్రీట్ మోగించలేదు. అమెరికా మెయిన్ స్ట్రీట్ నుంచి ప్రమాద సంకేతాలు వస్తున్నాయి. జాబ్ మార్కెట్ అమెరికాను టెన్షన్ పెడుతుంది. ప్రజలు ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నారు. దాని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. అమెరికా తాజా గణాంకాలను విడుదల చేసింది. దీంతో వెంటనే ఆ గణాంకాలు వార్తల్లో నిలిచాయి. అమెరికాలో నిరుద్యోగం రేటు మరింత పెరిగింది. తాజాగా నిరుద్యోగ రేటు 4.6% చేరుకుంది. 4 ఏళ్ల తర్వాత భారీ స్థాయికి అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగడం ఇదే తొలిసారి. 2021లో అమెరికాలో నిరుద్యోగం రేటు ఎక్కువైంది. దానికి కారణం ఆ సమయంలో చైనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అప్పట్లో చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ క్రమంలో అమెరికా కూడా లాక్డౌన్లో అమలు చేసింది. నిరుద్యోగం రేటు పెరగడానికి కరోనా కారణమైంది. ఇప్పుడు సేమ్ లెవెల్కు నిరుద్యోగం రేటు చేరుకుంది. నిరుద్యోగం రేటు పెరిగితే ఏం జరుగుతుంది? దీనికి సింపుల్గా సమాధానం చెప్పాలంటే మరింత మంది అమెరికన్లు పని లేకుండా ఖాళీగా ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా మారుతుంది. ఉద్యోగాలకు పోటీ తీవ్రతరం అవుతుంది. అసలు అమెరికాలో ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? అమెరికన్ల జాబ్లు ఇండియన్స్ కొల్లగొడుతుండడమే దీనికి కారణమా? అమెరికాలో నిరుద్యోగం పెరగడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటి కారణం ప్రభుత్వం ఉద్యోగాలు కోత విధించడం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేసింది. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వాదించింది. అంతేకాదు, అనవసరమైన ఉద్యోగుల కారణంగా వ్యయం తీవ్రంగా పెరుగుతుందని తెలిపింది. సో ఖర్చులను తగ్గించుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే ఉన్నట్టుండి ఉద్యోగాలను తొలగించలేదు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఉద్యోగులకు ఆఫర్లను ప్రకటించింది. వారికి కొన్ని నెలల జీతాలను చెల్లిస్తామని హామీచ్చింది. దీంతో 1,50,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాకు ముందుకు వచ్చారు. వారంతా ఇప్పుడు నిరుద్యోగులుగా మారారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్టోబర్లో ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసిన వారి సంఖ్య 1,60,000 మందికి చేరుకుంది. దీంతో దశాబ్దం తర్వాత భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేయడం ఇదే తొలిసారి. నిరుద్యోగం పెరగడానికి రెండో కారణం నియామకాలు నిలిపివేత. అమెరికాలోని ప్రైవేటు సెక్టార్లో దాదాపు నియామకాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో నెలకొన్న అస్పష్టత కారణంగానే కంపెనీలు నియామకాలను ఆపేశాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో కంపెనీలకు స్పష్టత లేదు. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గు చూపడం లేదు. ప్రపంచంపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం కారణంగానే ప్రైవేటు సెక్టార్ నియామకాలు స్తంభించిపోయాయి. శత్రువులు, మిత్రులు, భాగస్వాములన్న తేడా లేకుండా అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలతో దండెత్తాడు. అమెరికా పరిశ్రమలను కాపాడేందుకే సుంకాలని ట్రంప్ సమర్థించుకున్నాడు. కానీ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికాలో వ్యాపారాల ఖర్చులను మరింతగా పెంచేలా చేసింది. ఖర్చులు పెరిగిపోతే లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గితే ఆటోమేటిక్గా ఉద్యోగులను తగ్గించుకునేందుకు కంపెనీలు యత్నిస్తాయి. లేదంటే కొత్త నియామకాలను ఆపేస్తాయి. ఈ పరిణామాలు నిరుద్యోగం సెగను పెంచేలా చేస్తున్నాయి. అయితే నిరుద్యోగానికి తనే కారణమన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు తిరస్కరిస్తున్నాడు. ఇప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని బుకాయిస్తాడు. త్వరలోనే ధరలు మరింతగా తగ్గుతాయని ప్రజలను నమ్మించేందుకు ట్రంప్ యత్నిస్తున్నాడు. జీతాలు భారీగా పెరుగుతాయని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అంతేకాదు, తను విధించిన సుంకాలు తన ట్రేడ్ వార్తో అమెరికాకు స్వర్ణయుగం వస్తుందని వాదిస్తున్నాడు. డెమోక్రాట్లు చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి స్థాయికి ద్రవ్యోల్బణాన్ని పెంచేశారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. తాము మాత్రం ధరలను కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నామని చెప్పుకొచ్చాడు. తగ్గిన ధరలు, భారీ వేతనాలు తమ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయని ట్రంప్ వివరించాడు. ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోయిందని గొప్పలు ట్రంప్ చెప్పుకున్నాడు. ట్రంప్ పదే పదే అమెరికాకు స్వర్ణయుగం వస్తుందంటూ ఏ సభకు వెళ్లినా చెబుతున్నాడు. కానీ వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ డేటా మాత్రం ట్రంప్ గొప్పలకు బ్రేకులు వేస్తున్నాయి. అమెరికాలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.
అయితే చాలా మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లపైనే ఆధారపడడం లేదు. వాళ్ళంతా జీతాలపై ఆధారపడుతున్నారు. అందుకే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనిపిస్తుంది. నిరుద్యోగం పెరుగుతుంది, నియామకాలు పడిపోయాయి, జీతాలు పెరుగుదల స్తంభించిపోయింది. నిజానికి అమెరికాలో నిరుద్యోగానికి కొందరు అమెరికన్లు భారతీయులపై నిందలు వేస్తున్నారు. భారతీయులు పెద్ద ఎత్తున తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ప్రధానంగా మాగా కోర్ టీం ఇలాంటి విమర్శలను పెంచుతుంది. H1B వీసాలను భారతీయులకు ఇవ్వరదంటూ డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో ట్రంప్కు అనుకూలంగా ఉండే ఓ సర్వే సంస్థకు అధిపతి ఈ మార్క్ మిచెల్. గత వారం మిచెల్ చేసిన ఓ ప్రకటనను చూడండి. భారతీయులను నియమించుకొని పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించారని మిచెల్ పిలుపునిచ్చారు. నేను జీవితంలో ఇంతకంటే ఎక్కువగా ఇంకేమీ కోరుకోనంటూ మిచెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా కంపెనీలో భారతీయులు లేకుండా చేయాలనేదే అతడి లక్ష్యమని స్పష్టంగా తెలుస్తుంది. అసలు మిచెల్ ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు? అమెరికాలో జాబ్స్ను భారతీయులు కొల్లగొడుతున్నట్టు ఓ పాడ్కాస్ట్లో మిచెల్ ఆరోపించాడు. మిచెల్ లాజిక్ ఏమిటంటే, భారత్ నిత్యం యువ ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో అమెరికాలో వృద్ధ ఖరీదైన ఇంజనీర్లు ఉన్నారు. అందుకే కంపెనీలు భారతీయ యువ ఇంజనీర్లు కోరుకుంటున్నట్లు మిచెల్ వాదిస్తున్నారు. మిచెల్ వాదనలు మరీ నవ్విపోయేలా ఉన్నాయి. వాస్తవానికి మిచెల్ వాదించేది నైపుణ్యం, శాలరీ, వయసుకు సంబంధించిన అంశం కానీ కాదు. కేవలం స్కిన్ కలర్ గురించి మాత్రమే అతడు ఎత్తి చూపుతున్నాడు. అంటే నల్ల జాతీయులపై అతడికి ఉన్న విద్వేషాన్ని బయట పెడుతున్నాడు. అమెరికన్లే ఆధిపత్యంలో ఉండాలన్న ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. నిజానికి ఇది హార్డ్ కోర్ మాగా నుంచే మొదలైంది. H1B వ్యవస్థను ఎత్తేయాలని ట్రంప్ను మాగా టీం బలంగా కోరుకుంటుంది. ప్రధానంగా భారతీయ వర్కర్లను తరిమేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రారంభంలో మాగా డిమాండ్లను ట్రంప్ తిరస్కరించాడు. కానీ ఇటీవల ట్రంప్ చేస్తున్న అడుగులు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ట్రంప్ కూడా భారతీయుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ట్రంప్ కారణంగానే అమెరికాలో నిరుద్యోగం పెరిగింది. ట్రంప్ తీసుకొస్తున్న విధానాలతోనే అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి పైకి మాత్రం భారతీయ వలసదారులను ట్రంప్ బూచిగా చూపెట్టి తన పబ్బం గడుపుకుంటున్నాడు. వాస్తవాలను దాచిపెట్టి ట్రంప్ రాజకీయంగా లబ్ధి పొందుతున్నాడు. అమెరికన్లు ఏమాత్రం బుర్ర లేకుండా తమ ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారన్న వాదనలు నమ్ముతున్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ట్రంప్ ప్రభుత్వం గురించి పట్టించుకోవడం లేదు. వాస్తవాలను అమెరికన్లు తెలుసుకొని తేరుకోకపోతే అగ్రదేశం కాస్త పేద దేశంగా మారడం ఖాయం.